షణ్మానాల సమన్వయంతో ఒక విగ్రహానికి శాస్త్రోక్త లక్షణము, ఛందస్సు, సౌందర్యము, దైవత్వము సిద్ధిస్తాయి. అలాగే శిల్ప నిర్మాణ క్రమంలో ఏ విధంగానైతే వేదమునకు స్వరము జీవాన్ని కలుగజేస్తుందో, వేద మంత్రాలకు ఉదాత్త, అనుదాత్త, స్వరిత, దీర్ఘస్వరిత ఇత్యాది లక్షణం ఉంటుంది. ఆ ఉదాత్త, అనుదాత్త స్వరితలు ఉన్నప్పుడు మాత్రమే వేద మంత్రాలకు ఒక జీవం అనేది ఉంటుంది. అదేవిధంగా శిల్ప నిర్మాణ ప్రక్రియలో కూడా ఏ అవయవము, ఏ లక్షణం ద్వారా ఏ అలంకరణ, ఏ ఆయుధము, ఏ అభినయం ఉండాలో అనేటువంటిది శిల్పశాస్త్రజ్ఞులు మనకు ముందుగానే శాస్త్రాల ద్వారా శాసించి ఉన్నారు. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఆ ప్రతిమకు లక్షణం సిద్ధించి మనల్ని అందరినీ అనుగ్రహించేటువంటి ఆ పరమాత్మ సాన్నిధ్యానికి ఒక ఆధారముగా నిలిచి ఉంటుంది.